సో హే గైస్, ఇవాళ మనసరికి గూగుల్ పిక్సెల్ 4 అయితే అన్బాక్స్ చేద్దాం. ఇది మొన్ననేమో లాంచ్ చేశారు 2 days బ్యాక్ ఏమో. మన ఇండియాకి ఇప్పుడు అవైలబుల్ లేదు ఇది. సో ఫ్యూచర్లో తీసుకురావచ్చు వీళ్ళు, ఇప్పుడే కాకుండా ఆగస్ట్లో మంత్ ఎండింగ్ కల్లా తీసుకురావచ్చు. సో ఇక్కడ చూస్తే ఎటువంటి పిక్సెల్ ఇదైతే 128 GB స్టోరేజ్ అనమాట. అంటే 6 GB ర్యామ్ 128 GB వేరియంట్, జస్ట్ ఒకటే వేరియంట్ తీసుకొస్తున్నారు వీళ్ళు. సో దీనికి సీల్స్ అనేవి చాలా ఎక్కువ లేవు, జస్ట్ రెండు సీల్స్ ఉన్నాయి. ఆ రెండు సీల్స్ అయితే మనది బ్రేక్ చేద్దాం. సో మీకు డౌట్ రావచ్చు బ్యాక్గ్రౌండ్ మారుతుందని. నేనైతే చార్ట్స్ పర్చేస్ చేశాను, రోజుకో బ్యాక్గ్రౌండ్ అయితే వాడుతుంటాను. మ్యాక్సిమం వైట్ కలర్ వాడుతుంటాను. ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ పైన అయితే కానొస్తున్నాయి కదా అవి. సో మీకైతే డౌట్ అయితే తీరిపోయింది అనుకుంటాను. సో బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకైతే ఇది మోల్డ్ ఫోన్ అయితే ఉంది. ఇది వచ్చరికి మొత్తం బ్లాక్ కలర్ అవుతుంది. ఇదైతే కనుక కలర్ వచ్చరికి చాలా బాగుందని చెప్పొచ్చు మనమైతే. సో ఇదైతే ప్లాస్టిక్ ఫ్రేమ్ వస్తుంది, చూనికైతే కేస్ వేసినట్టుంది డిజైన్ అయితే. కాకపోతే కేస్ అనేది ఎటువంటిది అయితే దీంట్లోకి వేయలేదు. ఇదైతే మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్. ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఇచ్చారు, కార్నింగ్ గొరిల్లా 3 ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అంటే ఇది ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్, ఓఎల్ఈడి ప్యానల్తో అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తే ట్రే అయితే ఒకటి ఉంది, దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ లోపల చూస్తే క్విక్ స్టార్ట్ గైడ్ అవన్నీ ప్రొవైడ్ చేసినట్టు, క్విక్ స్టార్ట్ గైడ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు మేబీ. సో ఇక్కడ చూడొచ్చు సిమిక్టర్ టూల్ అయితే ఉంది, గూగుల్ డిజైన్లోనే ఓ ఆకారం. సో క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్, యూజర్ మాన్యువల్ అన్ని ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో వీటన్నిటి పక్కన పెడదాం. మనం ఛార్జర్ చూద్దాం. ఇది వచ్చరికి 18 watts ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది చూడొచ్చు టైప్ సి టు టైప్ సి కేబుల్. ఇక్కడైతే చూడొచ్చు టైప్ సి టు టైప్ సి కేబుల్. మంచి విషయం చెప్పొచ్చు, ఎటు పక్కన మనం ఛార్జింగ్ పెట్టచ్చు ఈ కేబుల్ తోటి. సో ఇది వచ్చరికి ఛార్జర్ 18 watts ఛార్జర్. మొబైల్ ఫోన్ 18 wattsగా సపోర్ట్ చేస్తుంది. నేను 30 watts అనుకున్నాను. ఇక్కడైతే చూడొచ్చు 18 watts మెన్షన్ చేశారు వీళ్ళైతే. సో దీంట్లో బ్యాటరీ విషయానికి వచ్చి 3140 mAh బ్యాటరీ ఉంది, చాలా తొందరగా చార్జ్ చేయొచ్చు ఇదైతే మొబైల్ ఫోన్. సో ఇంకోటి ఇక్కడైతే చూడొచ్చు చిన్న కనెక్టర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చరికి మనకు హార్డ్ డ్రైవ్లు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు అటువంటి కనెక్ట్ చేయడానికి అయితే ఉంటాయి మనకు. అంటే మీరు ఎక్స్టర్నల్గా పెన్ డ్రైవ్, హార్డ్ డ్రైవ్స్ ఏమైనా ఉంటే మీ కాడ అవైతే కనెక్ట్ చేసి అయితే వాడుకోవచ్చు. సో ఓవరాల్ చిన్నకైతే బాగుంది. ఇది సామ్సంగ్ మొబైల్స్లో అన్నింటిలో ప్రొవైడ్ చేస్తారు ఎస్సీ సిరీస్లో, అంతేకాకుండా నోట్ సిరీస్లో కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. దీంట్లో కూడా ఇచ్చారు వీళ్ళు. మీరుకైతే గూగుల్ పిక్సెల్ మొబైల్ ఫోన్లో బాక్స్లో ఇంత మించి ఇంకేం రావు. ఇయర్ ఫోన్స్ లేదు, కేసు లేవు, రెండు మిస్ అయిపోయినాయి. కనీసం స్క్రీన్ గార్డ్ కూడా ఇవ్వలేదు ఇది డిస్ప్లే మీద వీళ్ళకు. సో ప్రీ అప్డేట్ స్క్రీన్ పేపర్ ఇచ్చిన బాగుండేది ఫస్ట్ టైం కాబట్టి. సో ఇక్కడైతే చూడొచ్చు మొబైల్ ఫోన్ అయితే కొద్దిగా వెయిట్లెస్గా ఉంది, మొత్తం ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, కొద్దిగా చిన్నగా ఉంది ఇదైతే. సో కవర్ అయితే రిమూవ్ చేద్దాం పైన ఇదైతే. సో ఇక్కడైతే చూడొచ్చు దీని డిస్ప్లే చేసరికి 5.81 inches డిస్ప్లే, ఓఎల్ఈడి ప్యానల్, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 19.5:9 ఎక్స్పైర్ రేషియోతో వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొడక్షన్ ఇచ్చారు వీళ్ళైతే. సో చాలా బ్యాగుదని చెప్పొచ్చు, గ్లాస్ అయితే పైది కనీసం 5 ఇచ్చిన బాగుండేది. దీని వెయిట్ హైట్ వచ్చరికి ఇక్కడైతే చూడొచ్చు మీరు డిస్ప్లే మీద మెన్షన్ చేసిన వీళ్ళైతే. సో ఓవరాల్ చునుకైతే నాకైతే చూడొచ్చు యాపిల్ iPhone 11 ఉంది, 11 Pro. సో రెండు కంపారిజన్ చేస్తే రెండు పక్క పక్కన పెట్టినా సేమ్ సైజు, ఏం మారలేదు. మన ఇండియాలో సరికి గూగుల్ పిక్సెల్ దగ్గర 30,000 పైన అయితే పెడతారు, 30,000 నుంచి 40,000 మధ్యలో పెట్టచ్చు. ఎందుకంటే ఇది గూగుల్ అప్ టు డేట్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఏ మొబైల్కి అయిపోయినా ఖచ్చితంగా ఈ మొబైల్ ఫస్ట్ రోజు వస్తుంది, ఫస్ట్ మంత్లోనే, అది కూడా ఫస్ట్ వీక్లోనే వస్తుంది అప్డేట్స్ అయితే కనుక. సో మీకు పర్ఫెక్ట్గా అప్డేట్స్ కావాలి, కెమెరా సూపర్ కావాలనుకుంటే ఈ మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు. దీంట్లో ఇప్పుడు కూడా సింగిల్ కెమెరా ఉంది. డిస్ప్లే చూడొచ్చు చాలా చిన్న డిస్ప్లే అయితే. ఫ్రంట్ సైడ్ కూడా చాలా తక్కువ మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు వీళ్ళు. డిస్ప్లే సైజ్కి 5.81 inches ఓఎల్ఈడి ప్యానల్, ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 443 ppi టచ్ శాంపిల్ అవుతుంది అంటున్నారు. మంచి టచ్ శాంపిల్ అయితే ఇచ్చారు వీళ్ళు, ఎక్కువ ఉంటుంది. అంటే డిస్ప్లే క్లారిటీ కూడా చూడండి చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే చూడొచ్చు బ్రైజెస్ అయితే మొత్తం సమానంగా ఉన్నాయి. కింద చిన్న అయితే పైన ఎంత ఉందో కింద కూడా అంతే ఉంది. చిన్న అయితే కనుక చిన్న చాలా తక్కువగా అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అన్నింటిలో చిన్న ఎక్కువ ప్రొవైడ్ చేసి పైన కెమెరా కార్డ్ అయితే కొద్దిగా పెద్దగా ఇస్తారు కదా, దీంట్లో అయితే చిన్నగా ఇచ్చారు, పైన కూడా చిన్నగా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ వచ్చరికి 8 MP ఉంది, అపర్చర్ 2.0 వస్తుంది, 1080p 30 frames స్పీడ్ రికార్డ్ చేయొచ్చు. సో ఓవరాల్ చిన్నకైతే బాగుంది. కెమెరా అయితే పంచోల్ కెమెరా, రియల్మీ 6 అయితే గుర్తొస్తుంది నాకు, రియల్మీ 6 Pro అయితే. సో ఓవరాల్ చిన్నకైతే మొబైల్ ఫోన్ అయితే చాలా బాగుంది. డిస్ప్లే సైజు పర్ఫెక్ట్ సైజ్ అని చెప్పొచ్చు. మాకు చిన్న ఫోన్ మంచిగా కావాలంటే వాడుకోవచ్చు. సో ఇక్కడైతే క్లీన్ అవుతుంది. ఇక్కడైతే సిమ్ ట్రే అవుతుంది, ఒకటి ఈ సిమ్, ఒక సిమ్ కార్డ్ తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే మొత్తం ప్లాస్టిక్ బాడీయే, మెటల్ బాడీ కాదు, గ్లాస్ బాడీ కాదు. సో ఇంకంతమించి ఏం లేదు. సో ఇక్కడైతే చూడకైతే చాలా బాగుంది వచ్చి మొబైల్ ఫోన్ వెయిట్లెస్ కూడా. ఇక్కడైతే సిమ్ ట్రే ఉంది. ఇక్కడైతే చూడొచ్చు జస్ట్ ఒక ఈ సిమ్, ఒక మామూలుగా మన ఫిజికల్ సిమ్ అయితే తీసుకుని ఉంటుంది. ఈ సిమ్ లోపల అటాచ్ చేయ ఉంటుంది, దాన్ని మీరు కావాలంటే ఏదైనా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో దీనిలో సరికి 128 GB స్టోరేజ్, 6 GB ర్యామ్ వస్తుంది. ఒకటే వేరియంట్ తీసుకొచ్చారు వీళ్ళైతే. ఇక్కడైతే 2 సౌండ్ గ్రిల్స్ ఉన్నాయి, ఒక టైప్ సి పోర్ట్ ఉంది. దీనిలో ఒకటే సౌండ్ గ్రిల్, ఒకటి వచ్చరికి మైక్రోఫోన్, ఒక సౌండ్ గ్రిల్ మాత్రం పనిచేస్తుంది. నాకు తెలిసి మేబీ రైట్ సైడ్ది సౌండ్ గ్రిల్ అయితే పనిచేయచ్చు, లెఫ్ట్ సైడ్ది మైక్రోఫోన్ ఉండొచ్చు. సో ఇక్కడైతే చూడొచ్చు పవర్ బటన్ ఉంది. కొద్దిగా డిజైన్ అయితే మార్చారు, అంటే అది లైట్గా మింట్ కలర్ అవుతుంది. కింద వచ్చరికి వాళ్ళని అప్ అండ్ డౌన్ రాకర్స్ అవుతున్నాయి. సో ఓవరాల్ చిన్నకైతే చాలా బాగుందని చెప్పొచ్చు మొబైల్ ఫోన్లో. దీంట్లో ఏం మిస్ చేయరు,
మ్యాక్సిమం ఇది ఫ్లాగ్షిప్ మొబైల్ అంత ప్రైస్ తీసుకెళ్తారా వీళ్ళైతే. సో అంత ఉండదు ఇది అయితే. సో ఇక్కడైతే చూడొచ్చు సెకండ్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది, పక్కనే 3.5 జాక్ ఉంది. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కామ్ ప్రాసెసర్ 730 ప్రాసెసర్ 730G కాదు, జస్ట్ 730 మాత్రమే. సో ఓవరాల్గా చూనకైతే ఇది మిడ్ రేంజ్ ఫోన్ అని చెప్పొచ్చు. వీళ్ళు మిడ్ రేంజ్ ఫోన్ అయినా కానీ దీని దగ్గర ప్రైస్ వచ్చేసరికి ఫ్లాగ్షిప్ మైన వేస్తారు వీళ్ళైతే. సో ఓవరాల్ చూనకైతే మొబైల్ ఫోన్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా సెటప్ వస్తుంది, అది వచ్చరికి 12.2 మెగాపిక్సెలే. ఏపీహెచ్ఆర్ వచ్చేసరికి 1.7 వస్తుంది. 4K 30 ఫ్రేమ్స్, 1080p 60 ఫ్రేమ్స్, 30 ఫ్రేమ్స్, అంతేగాని 120 ఫ్రేమ్స్ రికార్డ్ చేయొచ్చు. ఇందులో స్లో మోషన్ ఉందో నాకైతే తెలియదు, ఇంతవరకు యూస్ చేయలేదు గూగుల్ పిక్సెల్ మొబైల్ ఫోన్స్ అయితే. సో ఓవరాల్ చూనకైతే చాలా బాగుందని చెప్పచ్చు మొబైల్ ఫోన్. సో మొత్తం ప్లాస్టిక్ బాడీ వస్తుంది, కనీసం మెటల్ బాడీ, కనీసం గ్లాస్ బాడీ వచ్చినా ఒక రకానికి బాగుండేది మొబైల్ ఫోన్ అయితే కనుక. సో చేతిలో చాలా కంఫర్ట్ సైజ్ ఉంటుంది. నాకు చిన్నగా ఉండి మంచి అన్నిటి పవర్ఫుల్ మొబైల్ ఫోన్ అంటే కావాలంటే తీసుకోవచ్చు. అంత పవర్ఫుల్ ఏం కాదు, మిడ్ రేంజ్. మీరు గేమ్స్ ఆడకుండా దీనికైతే హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వకండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి సింగిల్ కెమెరా సెటప్ ఉంది, కానీ దాని మోటివ్లో మాత్రం చాలా పెద్ద ఇచ్చారు. ఒకే కెమెరా ఉంది, 12.2 మెగాపిక్సెల్ ఏపీహెచ్ఆర్ 1.7 వస్తుంది. సో పైన అయితే సింగిల్ స్టోన్ ఫ్లాష్ అవుతుంది. దాని సెటప్ చూడవచ్చు ఎంత పెద్దగా ఇచ్చారో. దాంట్లో నేను ఫస్ట్ చూసి ఏదో TF 3D కెమెరా ఫిక్స్ చేసారు నేనైతే అనుకున్నాను, కానీ అలా లేదు. జస్ట్ సింగిల్ కెమెరాని, జస్ట్ ఈ సింగిల్ కెమెరాతో ఫోటో తీసినా కానీ దీనికి ధీటుగా ఏ మొబైల్ ఫోన్ ఫోటో తీయలేదు, అంత క్లారిటీ వస్తుంది మొబైల్ ఫోన్లో అయితే కనుక. సో ఇది జస్ట్ UFS 2.1 స్టోరేజ్ ఇస్తుంది. అంతేకాకుండా 3140 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. 18 వాట్స్ ఛార్జింగ్, USB 2.0కి సపోర్ట్ చేస్తుంది. అయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే ప్లాస్టిక్ బాడీ, ఫ్రంట్ సైడ్ అయితే గ్లాస్ బాడీ అయితే వస్తుంది అయితే కనుక. సో ఓవరాల్ వచ్చినది చాలా బాగుందని చెప్పొచ్చు. ఇది నాకు తెలిసి మన మ్యాక్సిమం మన ఇండియాలో సరికి ఆగస్టు 20 తర్వాత తీసుకురావచ్చు. సో ఓవరాల్ మొబైల్ ఫోన్ వచ్చినకి అయితే చాలా బాగుంది. సో ఇక్కడైతే బ్యాటరీ ఖచ్చితంగా లైక్ అంటే ఇది లోపల సబ్స్క్రైబ్ చేయాలని బాయ్. సో ఓవరాల్ వచ్చినది అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది ఖచ్చితంగా లైక్ చేయండి.